హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందూస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను మంచి కేక్ రెసిపీ చూపిస్తాను అండి. అది కూడా రాగి పిండితో, కేవలం రాగి పిండితోనండి. ఇందులో నో ఈనో, నో మైదా, నో వీట్ ఫ్లోర్ ఏది లేదు. కేవలం రాగి పిండితో అప్పటికప్పుడే చాలా హెల్తీగా అండ్ బెల్లంతో చేస్తున్నాను. వెరీ టేస్టీగా ఉంటుంది, వెరీ హెల్తీ కూడా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా ఉందో. చాలా సాఫ్టీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ రాగి పిండి తీసుకుంటున్నాను అండి. నేను తీసుకుంది అయితే 1 కప్పు. దాన్ని ఒక్క 3 to 4 minutes ఇలా రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఏదైనా పచ్చివాసన ఉన్నా అదంతా పోతుంది అండ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక్క 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నాను అంతే. తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. వట్టిగా కూడా తీసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా తీసుకొని నేను చల్లార్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు వదిలేసి చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయింది పిండి అనేది. దీంట్లో ఒక పావు కప్పు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తినే సోడా అంటారు, అండ్ చిటికెడంతా ఉప్పు. చిటికెడండి. ఇదన్నీ వేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కోకో పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే స్కిప్ చేసేసేయండి, కానీ ఇంకా టేస్ట్ బాగుంటుందండి అది వేయడం వల్ల. ఇప్పుడు నేను ఒక 1 కప్ రాగిపిండి తీసుకున్నందుకు 1/2 కప్పు పాలు అండ్ 1/2 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగం కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి. మీ కప్ అనేది ఏది తీసుకున్నా. 1/2 కప్పు పాలు అనేది ముందు ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసేసి కరెక్ట్గా 1/2 కప్ తీసుకున్నానండి. దాన్ని జస్ట్ ఇలా మన విస్కర్తో అనేసి, ఆల్రెడీ తురిమిన బెల్లమే, ఒక 5 minutes మనం విస్క్ చేస్తే కరిగిపోతుంది పాలల్లో ఈజీగా. ఇలా చేసేసి చూసారా, మొత్తం కరిగిపోయింది పాలల్లో. ఇప్పుడు కరిగిపోయాక దీంట్లోకి పావు కప్పెడు కాచి చల్లార్చుకున్న నెయ్యి అండి. నేను నెయ్యి వేసాను, లేదంటే నార్మల్ ఆయిల్ వేసుకోవాలి. దానికి ఎటువంటి ఫ్లేవర్స్ లేకపోతే సరిపోతుంది. మనం వంటకు వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా ఏదైనా కానీ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఏదైనా వాడచ్చు. అండ్ పావు టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఇంకాస్త బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ అనమాట, లెమన్ జ్యూస్, ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మనం పౌడర్ అంతా, అది ఒకసారి ఇలా వేసేసుకొని మెల్లగా విస్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా మిక్స్ అయిపోవాలి ఒకదానికొకటి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చినట్టయితే. ఇలా మనం మొత్తం విస్క్ చేసుకున్నాక చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మీకు ఒకవేళ పాలు తక్కువే అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతే ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానికి ఆయిల్ ఒక చుక్క అప్లై చేసుకొని చిన్నది చిటికడంతా మైదా పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేయాలండి. ఎందుకంటే అడుగున మాడకుండా ఉండడం కోసం. మీరు ఏది తీసుకున్నా, కప్ తీసుకోవచ్చు, గిన్నెలు తీసుకున్నా, లేకపోతే మీరు ట్రే ఏది ఉన్నా కానీ ఇలా చేయడం వల్ల అడుగు అనేది మాడదు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి చక్కగా. చూసారా, కన్సిస్టెన్సీ మీకు చాలా కరెక్ట్గా వచ్చిందండి. ఇలా మొత్తం 1/2 వరకే వేసుకోవాలి. ఎప్పుడు కూడా 2 times ట్యాప్ చేస్తున్నాయి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోవడానికి. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ తీసుకొని అడుగుని ఇలాంటి స్టాండ్ ఏదైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె పెట్టుకోండి పర్వాలేదు. దీన్ని మూత పెట్టుకొని, మూతకి గ్యాస్ కట్ అండ్ అలాగే మన విజిల్ తీసేసి ఒక 10 minutes ప్రీహీట్ చేసుకుంటున్నానండి. వేడెక్కాలి, బాగా వేడెక్కాకే మనం కేక్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు మనకి గిన్నె బాగా వేడెక్కిందండి. 10 నిమిషాల తర్వాత చక్కగా మనం రెడీ చేసుకున్నాం కదా బ్యాటర్ని, ఇలా పెట్టేసుకొని చక్కగా మూత క్లోజ్ చేసేసేయాలి. దీనికి పర్టికులర్గా మీకు ప్రెషర్ అనేది ఉండకూడదండి. ఇలా పెట్టేసి ఒక 20 to 25 minutes అయితే సరిపోతుంది. మనకి 20 to 25 minutes అయ్యేటప్పుడు తెలిసిపోతే 20 minutes తర్వాత నేను తీస్తున్నానండి ఎంతవరకు వచ్చిందని. బేక్ అయితే అయిపోయిందండి. ఇలా ఒక్కసారి టూత్పిక్తో చెక్ చేసుకుంటున్నాను, లైట్గా అంటుకుంటుంది. ఇంకొక 5 minutes బేక్ అవ్వాలండి. మూత పెట్టేసేద్దాం. ఒక్క 5 minutes తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం. మనకు 5 minutes తర్వాత చెక్ చేసుకుంటే చూసారా, కేక్ అనేది పర్ఫెక్ట్ అండ్ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. వెరీ హెల్దీ కేక్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టూత్పిక్ పెట్టి చూస్తే ఏమీ అంటుకోవట్లేదు. ఇలా అంటుకోనప్పుడు బయట పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోవాలండి. పూర్తిగా ఒక 10 నిమిషాలు అయితే మనకు చల్లగా అయిపోతుంది త్వరగానే. చల్లగా అయిపోయాక మనం దాన్ని జస్ట్ నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అనేది ఇలా అంటే చాలండి, అది వచ్చేస్తుంది. చూసారా, ఆల్రెడీ అనకముందే మనకు వచ్చింది. ఎందుకంటే మనం ఆయిల్ రాసి పౌడర్తో డస్ట్ చేసాం కాబట్టి, పిండితో మనం ఇలా డస్టింగ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నైఫ్తో ఏంటంటే కట్ అవ్వకుండా జాగ్రత్తగా రావడం కోసం అంతే. ఇలా నైఫ్తో అన్నాక సర్వ్ చేసేసుకొని పిల్లలకి పెడితే వెరీ హెల్దీ అండ్ టేస్టీ కేక్ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై.